నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర భారతదేశంలో జ్ఞానైశ్వర్య సంవిధాన స్వరూపాలు ఆలయాలు. మానవులందరికీ పుణ్యాన్ని ప్రసాదించే అమృత పరిపూరిత క్షీరసాగరాలు ఆలయాలు. ఇలాంటి ఆలయాలు మన సనాతన ధర్మాచారాలకి సూచికలుగా విలసిల్లుతున్నాయి. వేదాంగాలు ఉద్భవించిన ఈ భారతావనిలో ఎన్నో క్షేత్రాలు భగవంతుని సంకల్పం చేత వెలిశాయి. ఆ ఆలయాలను చూడగానే మొట్టమొదటి శిల్ప కళాచాతుర్యానికి చెయ్యెత్తి నమస్కరింప బుద్ధి పడుతుంది. అలాంటి ప్రాచీన ఆలయాలలో నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. లింగ మధ్యే జగత్ సర్వం త్రైలోక్యం సచరాచరం లింగ బాహ్యత్పరం నాస్తి తస్మార్లింగం ప్రపూజయేత్. సర్వం శివమయం జగత్ అని వేదవాక్కు. శివమయం కానిది, శివమయం లేనిది ఈ సృష్టిలో లేదని ఆర్యోక్తి. పరిమళాలెన్ని ఉన్నాయో ఆ పరంధామునికి నామాలు అన్ని ఉన్నాయి. పితృవనాలలో భూతగణాలతో తిరిగే ఆ పరమేశ్వరుడు హిమగిరి శిఖరాలలో యోగుల హృదయ కుహరాలలో విహరించే ఆదిభిక్షువు. భక్తుల అభీష్టం మేరకు మందిరాల గర్భాలయాలలో లింగరూపధారిగా వెలిశాడు. కళ్యాణి చాళుక్యుల శైవ భక్తికి ఈ రామలింగేశ్వరాలయం మచ్చుతునక. సువిశాలమైన గర్భాలయం మధ్యలో ప్రస్ఫుటంగా ధీర గంభీరంగా కాస్త నలుచదరంగా శివలింగం గోచరమవుతోంది. 10-11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు నిర్మింపజేసిన అన్ని శివాలయాలలోనూ ఇదే తరహా లింగాకృతులు ఉండటం విశేషం. ఎందరో మహామహులు, యోగులు, దైవాంశ సంభూతులు, అస్ఖలిత బ్రహ్మచారులు సందర్శించి చెప్పిన మహాదేవస్థానము మన నందికందిలోని అఖండ మృత్యుంజయ మహాశివలింగ స్వరూపుడైన శ్రీరామలింగేశ్వరుడు. నిత్య ధూప దీప నైవేద్యాదులతో శ్రీరామలింగేశ్వరుడికి మహావైభవోపేతంగా పూజాదికాల్ని నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, ప్రతి మాస శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు కార్తీక మాసం నెల రోజులు ఈ ఆలయం భక్తజన సందోహంతో పోటెత్తుతోంది. నందికందిలోని ఈ దేవాలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. అంతేకాదు, ఈ దేవాలయ చరిత్ర, ప్రతిభ అబ్బురపరిచే కళా సంపదతో అలరారుతోంది. నందికంది శాసనాల ప్రకారం 10-11వ శతాబ్దం నాటి అతి ప్రాచీన ఆలయంగా పేరెన్నికగన్నది. అటువంటి ఈ పురాతన దివ్యాలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రాన్ని శాతవాహనులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు ఇలా ఎంతోమంది రాజవంశాలు పరిపాలించాయి. అలా పరిపాలించిన వాటిలో నందికంది గ్రామం ఒకటి. రాష్ట్రకూటులు అనంతరం కళ్యాణి చాళుక్యులు క్రీస్తు శకం 973 నుంచి 1189 వరకు ఎంతోమంది కడు సమర్థవంతంగా కళ్యాణి చాళుక్య రాజులు పరిపాలించారు. ఇందులో మెతుకు, మెదక్ సీమ ఒకటి. మెతుకు సీమకు సంస్కృత నామం పులాక రాష్ట్రమని పిలిచేవారు. అలాగే అస్మక దేశమని, కొరవె దేశమని, నాగభూమి అని, మెతుకు సీమయని మెదకు నేటి మెదక్గా నామాంతరం చెందింది. ఈ ధామం అతి పురాతనమైనప్పటికీ కళ్యాణి చాళుక్య రాజుల కళా సృష్టికే అద్దం పడుతూ కళాఖండాలను విస్తరింపజేస్తూ ఈ అశేష ప్రజానికానికి ఆనందాశ్చర్యాలతో ముంచెత్తి అందరి దృష్టిని అబ్బురపరుస్తూ అత్యంత అద్భుతమైన ఒక అతి పురాతనమైన మహాక్షేత్రంగా మిరిమిట్లు గొలుపుతూ ఎంతో కళా నైపుణ్యంతో ప్రజ్వరిల్లుతోంది. పూర్వకాలంలో నందికంది నామం కిరియకంది అని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం పూర్తిగా నల్లరాతితో పద్మాకారాలు గల స్తంభాలతో నిర్మాణం జరిగింది. కళ్యాణి చాళుక్యుల నిర్మాణం, ఆలయ గోపుర నిర్మాణ శైలి దక్షిణ భారత నిర్మాణ శైలికి భిన్నంగా ఉంటుంది. ఈ నందికంది ఆలయ గాలిగోపురం పద్మ పుష్పాకృతి గల
గాలిగోపురముగా చూడగానే భక్తులను ఆకట్టుకుంటోంది. దాదాపు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. దేవాలయం ఎదురుగా ఉన్న పై శాసనం కింద నుంచి పై భాగం వరకు దాదాపుగా 4.5 అడుగుల ఎత్తులో ఉంది. ఈ 4 పక్క శాసనాల భాగంలో ఒకవైపు శివలింగం, నంది, చంద్రుడు, మరోవైపు కాళికా అమ్మవారు అభయమిస్తున్నట్లు ఒకవైపున 3 శిల్పాలుగా చెక్కారు. దేవాలయ వెనుక భాగాన కళ్యాణి చాళుక్యరాజుల శిల్పాలు, నాగశిల్పాలు, శివలింగ శిల్పాలు ప్రతిష్ఠించబడ్డాయి. నందికంది గ్రామానికి దక్షిణ దిశలో ఉన్న మహాదేవాలయం తోరణం పైకప్పు అడుగు భాగాన 7 తామర మొగ్గలు భూమిని చూస్తున్నట్లుగా ఉంటాయి. అంతేకాకుండా వాటి మధ్య 6 రంధ్రాలు ఉంటాయి. వీటి గుండా నిశాంత ప్రశాంత ఉదయ భానుడి నునులేత తొలి సూర్యకిరణాలు వీటి ద్వారా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రంధ్రం గుండా ప్రయాణిస్తూ మూల విరాట్ శివలింగంపై ప్రసరింపజేస్తాయి. ఆ సమీపంలో మృత్యుంజయ శ్రీ రామలింగేశ్వర ఆలయమంతా అద్భుతమైన వెలుగులతో ప్రకాశిస్తుంటోంది. ఈ ఆలయానికి ఎదురుగా 2వ తైలపు అహవమల్ల కాలం నాడు ప్రతిష్ఠించబడిన దీపస్తంభము చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే కళ్యాణి చాళుక్యుల గత వైభవానికి నిదర్శనంగా కనిపిస్తుంటోంది. నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పలు దేవతామూర్తులు నిత్య పూజాది కైంకర్యాల్ని అందుకుంటాయి. నవగ్రహాలయం, శ్రీ వెంకటేశ్వరాలయం, జగజ్జనని పార్వతీదేవి ఆలయాలు ఎంతో మనోహరంగా నెలకొని ఉన్నాయి. స్వామివారికి ప్రక్కనే శ్రీ పార్వతీదేవి ప్రత్యేక మందిరం ఉంది. పసుపుమేని ఛాయలో పుష్పహారాలు ధరించి గర్భాలయంలో కొలువుదీరి ఉంది. ఈ చరాచర ప్రపంచాన్నంతా సృష్టి, స్థితి, లయములను కలుగజేసేది ఓంకారిణి, శక్తి స్వరూపిణి, ఆదిశక్తి పార్వతీదేవియే. ఏ కార్యానికైనా దేవిం వాజమయ జనయంత దేవస్థానం విశ్వరూపః అని ఋగ్వేదంలోని మంత్రంతో కీర్తిస్తాం. త్రిమూర్తులు ఆరాధనకు ఆమెయే నాంది. ఈ చరాచర జగత్తు అంతా ఈ ఆదిశక్తి మీదే ఆధారపడి ఉంది. చతుర్దశ భువనాల శక్తి స్వరూపిణి బ్రహ్మ సృజన శక్తికి మహాసరస్వతిగా, విష్ణువు పాలనా శక్తికి మహాలక్ష్మిగా, సర్వేశ్వరుని సంహార శక్తిగా ఉంది. 16 లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వం బ్రహ్మాదులను సృష్టించి వారికి పరిపాలనాంది శక్తులు ఇచ్చి వారిచే లోకాలను సృష్టి, స్థితి, లయములు చేయడానికి ఆధారభూతురాలయ్యింది. ఇక్కడి సమీపాన ప్రత్యేక మందిరంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్వేత వర్ణమైన ఈ మందిరంలో శ్రీ వెంకటేశ్వరుడు శంఖు చక్రాలను ధరించి ముగ్ధ మనోహర రూపంగా తేజరిల్లుతాడు. కలియుగ వరదుడైన ఆ స్వామి భక్తుల పాపాలను ప్రక్షాళనం చేస్తూ కోరిన వారి కోర్కెలను నెరవేరుస్తున్నాడు. ఇక్కడే ప్రత్యేక మందిరంగా నవగ్రహాలయం ఉంది. మానవుల జీవన గ్రహణ ప్రభావం నవగ్రహాలపై ఆధారపడి ఉంటుందని ఆర్యోక్తి. అందుకు సూచనగా ప్రత్యేక మండపంలో నవగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామి గర్భాలయానికి ప్రక్కన శ్రీ చతుర్భుజ గణపతి నెలకొని ఉంటాడు. అలాగే ఇక్కడే ప్రత్యేక మంటపంలో నాగదేవతలు, వీరఘళ్ళులు, కళ్యాణి చాళుక్యుల కాలం నాటి యుద్ధంలో మరణించిన అమర రాజవీరుల స్మారక రాతి చిహ్నాలు ఇక్కడ పొందుపరిచారు. ముష్కరుల దాడులకు వెలవెల పడిపోయి ప్రాణమున్న మహాశివలింగాలను కూడా ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో అనేకం చూడగలం.
నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. మాఘమాసంలో వైశాఖ శుద్ధ 2వ సోమవారం రోజున జరిగే కార్యక్రమాలు తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందుతారు. ఆ విషయాలను తెలుసుకుందాం. ఈ ఆలయంలో వార్షికోత్సవాలను మాఘమాసంలో వైశాఖ శుద్ధ 2వ సోమవారం నాడు ఘనంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు ధార్మిక భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడమే కాక స్థానికేతరులు కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఈ రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రులవుతారు. శివరాత్రి పర్వదినం శ్రావణమాసం నెల రోజులు భజన కార్యక్రమాలు, మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. లోక వాక్యాల కంటే విష్ణునామ సంకీర్తనం ముఖ్యం. అలాంటి విష్ణు సహస్రనామాల కంటే గొప్పది శివనామం. శివ సహస్రనామాల కన్నా గొప్పది దేవీనామం అని శ్రీ లలితా సహస్రనామ మహిమ వెల్లడి చేస్తోంది. రుద్రునికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తే చాలు, అన్నీ తానై చూసుకుంటాడని వేదోక్తి. నమో భవ్యస్య హేత్యై అని రుద్రం కీర్తించింది. ఆ 1000 నామాల వాడికి ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. శ్రీ రామలింగేశ్వర స్వామికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తే మనం కర్మబంధ విముక్తులమవుతామని అనాదిగా వస్తున్న నమ్మకం, విశ్వాసం. శ్రీ రామలింగేశ్వర స్వామిని ఆరాధిస్తే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఆత్మజ్ఞానమే మోక్ష సాధనమని సాక్షాత్తు శంకరాంశ సంభూతులైన ఆదిశంకరులు వెల్లడించారు. ఆ స్వామిని దర్శించిన మనకు ఆత్మజ్ఞానం కలగాలని కోరుకుందాం.